రాష్ట్రంలో పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వానతో పొట్టదశకు వచ్చిన వరి పైరు, మొక్కజొన్న పంటలు దెబ్బతినగా మామిడికాయలు రాలిపోయాయి. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. శుక్రవారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అష్ట కష్టాలు పడి ఆరుగాలం శ్రమించి కాపాడుకున్న పంటలు వడగళ్ల వానతో రైతన్నకు కడగళ్లు మిగిల్చాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో అకాల వర్షాలకు మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్దయింది. పంటను విక్రయించుకునేందుకు మార్కెట్ యార్డుకు తరలించగా వర్తకులు తేమ శాతం లేదనడంతో రైతులు ఆరుబయట ఆరబోశారు. అకాల వర్షంతో యార్డుల్లో ధాన్యమంతా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల జిల్లాలో రాత్రి కురిసిన ఈదురు గాలులు, వడగళ్ల వానతో చేతికొచ్చిన మొక్కజొన్న నేలవాలగా మామిడికాయలు రాలిపోయాయి. చెల్గల్, లక్ష్మీపూర్, హైదర్పల్లి తదితర గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం పంట నష్టం అంచనా వేసి తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. 2 రోజుల క్రితం మక్కలు మార్కెట్లో పోసినాం, ఎండ పోసినాం. నిన్న మార్కెట్ అయింది. జోకుదాం అనే టైంకు వర్షం పడ్డది. బాగా మొత్తం డ్యామేజ్ అయినా నేర్పన్నారు. పచ్చిగా నేర్పినా బాగా నచ్చింది. దగ్గరలో ఒక్కనే కట్టి ఎవరు లేరు, ఇక తడిచినాయి సార్. నిన్ననే పోసినాం, తీసుకుంటున్నాను అన్నట్టు. మళ్ళీ నేర్పితే తీసుకుంటాను. నిన్న సాయంత్రం వడగళ్ల వానతోటి కొంచెం రాళ్ళు వచ్చినాయి. ఆ రాళ్లతోటి కొంచెం వరి పొలాలు, తర్వాత మొక్కజొన్న అడ్డం పడ్డది. చాలా చోట్ల మొక్కజొన్న అడ్డం పడ్డది. అకాల వర్షాలతోటి పంటలు నష్టపోయినాయి. దీన్ని ప్రభుత్వం వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లతోటి ఇది చేసి దీన్ని పంట నష్టపరిహారం అందజేయాలని మేము మనవి చేస్తున్నాం. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కురిసిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులకు తోడు ఈదురు గాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలి, తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ శాఖ, మున్సిపల్ అధికారులు తెల్లవారుజాము నుంచి పడిపోయిన చెట్ల తొలగింపు, విద్యుత్ తీగల పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా రుద్రారంలో పిడుగుపాటుతో ఎద్దు మృతి చెందింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో అకాల వర్షంతో 5 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరిగిందని ఓ రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంట పొలాల్లో వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించారు. అనంతరం ప్రభుత్వానికి నివేదిక పంపుతామని అధికారులు తెలిపారు. పెట్టిన పెట్టుబడి అంతా నీటిపాలైందని ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. నేను 11 ఎకరాల మొక్కజొన్న వేశాను. అందులో 5 ఎకరాల మొక్కజొన్న మొత్తం పూర్తిగా ఖరాబ్ అవ్వడం జరిగింది. ఆ 5 ఎకరాల మొక్కజొన్నకు పెట్టుబడి 1,10,000 రూపాయల పెట్టుబడి అయింది. దానికి వచ్చే ఆదాయం మొత్తం 2,50,000 రూపాయలు నాకు వచ్చు. నాకు 1,10,000 1,40,000 రూపాయలు నాకు మిగులు. దీని వాహన చేయడం వల్ల పూర్తిగా నష్టపోయాను. నన్ను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను. గాలి వాన ఒకటేసారి అచ్చుడుకు పంట మొత్తం నేల కొరిగిపోయింది. అది ఏం పనికి రాదు. కింద పడ్డది, ఎలుకలు, చేదలు అన్నీ తినేస్తూ ఉంటాయి. మొలకొస్తుంది. అదేం పనికి వచ్చేటట్టు లేదు. దయచేసి గవర్నమెంట్ ఏదన్నా సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఒక 15 నుంచి 20 రోజుల మధ్యలో పంట చేతికి వస్తుంది సార్. మాకు పంట చేతికి వచ్చే మూమెంట్లో గాలి వాన వచ్చి మొత్తం నేల కొరిగి పంట అంతా నష్టపోయింది. ఏదైనా మాకు గవర్నమెంట్ సాయం చేయాలి సార్. సరే, మేము 2 ఎకరాలు ఇస్తాం సార్ జొన్న. ఒక 20 రోజులు అయితే వస్తుండే చేతికి పంట. మొత్తము ఖరాబ్, నష్టపరిహారం అయిపోయింది సార్. మొత్తం ఈ విధంగా పడిపోయింది. సాయం జరగాలి గవర్నమెంట్ నుంచి అని కోరుకుంటాం సార్. ఎందుకంటే నీళ్ళతోని బాధపడి ఇట్లా న్యాతిరి పగలు ఇద్దరం రాత్రి పిట్టెలు కావాలి కాసులు పందులకు, ఇద్దరం పగలు పిట్టెలు కావాలి కాసుకుంటా దానిలాడితే ఈ వర్షం వలన 1 గంట సేపట్లో ఒక నేల మట్టము కూలిపోయింది సార్. గరీబ్ పరిస్థితి మాది. ఇటువంటి పరిస్థితులలో మేము గరీబ్ వాళ్ళకి ఏమైనా గవర్నమెంట్ సాయం చేస్తే మేము కొంచెం ఏమన్నా కోలుకుంటామో, లేకపోతే ఆ పరిస్థితి లేకపోతే కోలుకోము సార్. మీ దయ వలన ఇది కోరుకుంటాం సార్. మేము రాళ్ళు వర్షం బాగా కురిసి ఇటు కాకుండా అయిపోయింది మొత్తం. నేను అక్కడనే నిల్చున్నా, రాళ్ళు కొట్టంగా కూడా జరగలేదు.